చంద్రబాబు నాయుడు గారు దైవాపచారం ఎలా చేస్తారంటే రాజకీయ లబ్ధి ఎలా వస్తుందో చూసుకుని చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. అప్పుడే చెప్పాను కదా, ఎక్కడైతే రామతీర్థంలో రాముడి వారి సత్యానం చేసిన వారికి 5 లక్షలు ఇది ఇచ్చారు కదా, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు కదా, అంటే దేవుడు అంటే ఆయనకి నమ్మకం లేదు. బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు నాస్తికత్వాన్ని ఎక్కువ ఆచరించేటువంటి వ్యక్తి. దేవుడు అంటే నమ్మకం లేదు. ఎలా అయితే అధికారంలో రావడానికి అబద్ధం ఆడే తత్వం ఉన్నవాడికి దేవుడు అంటే నమ్మకం ఎందుకు ఉంటుంది? సత్యం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది. అటువంటి సత్యం అనేది ఆయన నోట రాదు, ఆ సత్యమే వస్తుంది. ఆయన మాట్లాడేదంతా ఆ సత్యమే, సత్యం ఉండదు. సత్యేతరం తప్ప సత్యం మాట్లాడేటువంటి నాయకుడిగా చరిత్ర పుటల్లో చంద్రబాబు గారు ఉంటారు. ఎందుకంటే భగవంతుడు మనకి కృతయుగం నుంచి ఇవాళ వరకు సత్యం అనేటువంటి మాటకి చాలా పవర్ ఉంది. మహాత్మా గాంధీ ఈ దేశానికి స్వాతంత్రాన్ని సముపార్జించే సమయంలో సత్యాన్వేషణ అనేటువంటి మాటలు చెప్తారు. ఆయన సత్యమేవ జయతే అని అసెంబ్లీలో ఉంటుంది. నిత్యం అసత్యం మాట్లాడేటువంటి ఒక నాయకుడిగా నేను అదే అన్నాను నిన్న. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడే అబద్ధాలు ఆకాశవాణి విని వెంటనే గూగుల్ రూపంలో వచ్చేస్తుంది కిందకి, అబద్ధం అంటుంది. ఆయన ఒక మాట చెప్తున్నాడు అనుకోండి, అది నిజం కాకపోతే గూగుల్ ఆకాశవాణి నుంచి ప్రజలకు వినిపిస్తుంది. నిన్న ఇలా చెప్పాడు, ఇది ఇప్పుడు చెప్తుంది నిజం కాదు, అబద్ధం అనేటువంటి మాట కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూశాం.